హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అంతర్జాతీయంగా మనకు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ సమీకరణలు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఇరాన్ యుద్ధం, ఆ యుద్ధం తర్వాతి పరిణామాలను తీసుకుంటే మిడిల్ ఈస్ట్లోన, మధ్య ఆసియాలోన మనకు భారీ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మళ్ళీ ఈ పరిణామాల ప్రభావం మరి ఇండియా పైన ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది అనే విషయం ఇవాళ మనం చర్చించుకుందాం. ఈ మధ్య కాలంలోన ఇండియాలోన ఒక వాదన వచ్చింది, ఒక ప్రకటన వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. అది అఫిషియల్లో అనఫిషియల్లోని కాదు. ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంటుంది అని చెప్పారట. ఆపరేషన్ సింధూర్ అనగానే మనకు పెహల్గాం దాడి గుర్తుకొస్తుంది. పెహల్గాం దాడి అనంతరం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం గుర్తుకొస్తుంది. యుద్ధం లాంటిదే, యుద్ధం అని మనం చెప్పలేము కానీ వార్ లాంటిదే. దాదాపు ఇంకా ఇద్దరు కూడా రెచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు తర్వాత తగ్గిపోయారు. తగ్గిపోవడం వెనుక పాకిస్తాన్ భయమని కొంతమంది అంటుంటే, లేదు ఇండియా కూడా అప్రమత్తంగా తయారైందని మరికొందరు అంటున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, ఆ యుద్ధం కాస్త చల్లబడింది. యుద్ధం చల్లబడిందే కానీ, అంటే నిప్పు ఆరిందే కానీ, మంటలు ఆరాయే కానీ నిప్పు పొగ సెగ అలాగే ఉంది. ఇది నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ఎప్పటికైనా చూడండి, ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధం ఎలా అంటే బూడిద కప్పిన నిప్పులాగానే ఉంటుంది. అది లేదా అంటే కనిపించకుంటే లేదు అనుకుంటే మీరు లేదనుకోవచ్చు, కానీ కాస్త గాలి వీచిందంటే మళ్ళీ నిప్పు రాజుకుంటుంది. అడపా మనకు యుద్ధాలు జరగడానికి కారణం కూడా ఏంటంటే మనది దాయాదుల రాష్ట్రం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా ఆసక్తికరమైనటువంటిది. మనకు భారతం చాలామందికి తెలుసు. భారతంలోన కురుక్షేత్ర యుద్ధం చాలా ప్రముఖమైనటువంటి ఘట్టం. కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరి మధ్యన జరిగిందండి? పాండవులు, కౌరవులు. పాండవులు కేవలం 5గురే ఉన్నారు. వాళ్ళు పంచపాండవులు, వాళ్ళు ధర్మానికి కట్టుబడినటువంటి వాళ్ళు. కౌరవులు 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళ అధర్మానికి స్వార్థానికి నిలువెత్తు ప్రతీక. అయితే అధర్మం ఎంత ఉవ్వెత్తున ఉన్నా కూడా ధర్మం దెబ్బ తినకుండా ఆ ధర్మమే అధర్మాన్ని ఓడిస్తుంది అని మనకు కురుక్షేత్రం నిరూపించింది. సో ధర్మం వైపు ప్రపంచం మొత్తం నిలబడుతుంది. అది యుద్ధమైనా కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు అనేదే కదా మనకు మహాభారత నీతి కథ. ఇక్కడ మనం జస్ట్ ఫర్ చేంజ్ రివర్స్ చేసుకుందాం. ఏంటంటే ఒకవేళ పాండవులే స్వార్థపరులైతే, పాండవులే అన్యాయం చేసిన వాళ్ళైతే, కౌరవులే ధర్మపరులైతే, అంటే వాళ్లే 100 మంది, అంటే కౌరవులు 100 మంది ధర్మపరులు, పాండవులు అవినీతి పరులు అని అనుకుందాం. వాళ్ళు 5 మందే కదని వాళ్ళు కాస్త ఊరికే ఉంటారా అంటే, వాళ్ళు అవినీతి పరులైనప్పుడు 100 మంది ఉన్నా కూడా వాళ్ళు లెక్క పెట్టరు, తిరగబడతారు. 100 మంది పైన ఖచ్చితంగా గెలుపు సాధించి తీరాలి అని అనుకుంటారు. ఇక్కడ కూడా అలాంటి. పాకిస్తాన్ చిన్న దేశం, కంపేర్ టు ఇండియా పాకిస్తాన్ చాలా చిన్న దేశం. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియాను పెద్ద దేశంగా చూడలేదు, తన అన్నగా అంతకన్నా చూడలేదు. ఒక దాయాదిగా చూస్తూ శత్రు దేశంగా చూస్తుంది. వాళ్ళంతా రగిలిపోతుంటుంది దానికి. ఎప్పటికప్పుడు పాకిస్తానీయుల్లోన నిప్పును రాజేస్తే తప్ప, ఇండియా పైన శత్రుత్వాన్ని పెంచి పోషిస్తే తప్ప అక్కడ రాజకీయాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమా, అభిలషణీయమా అంటే రెండూ మనం చెప్పలేము, పరిస్థితులను బట్టి ఉంటుంది అంతే. అయితే కయ్యానికి కాలు వేది ఎప్పటికీ పాకిస్తాన్ కదా అంటే మీరు ఒకటి ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న దేశం, టైనీ కంట్రీ అంటారు. పైగా అంత పెద్ద ఎకానమిక్ స్ట్రెంత్ ఉన్నటువంటి కంట్రీ కూడా కాదు. ఆర్థికంగా చాలా బలహీనమైనటువంటి కంట్రీ, అన్నిటికీ ఆధారపడాల్సిందే. మళ్ళీ అలాంటి పాకిస్తాన్ ఏ శక్తి చూసుకొని, ఏ అండ చూసుకొని అంతగా రెచ్చిపోతుంది అనేటువంటి క్వశ్చన్ మనకు తలెత్తుతుంది కదా. దానికి ఆన్సరే మనకి ఇవాళ ఈ వీడియో. సో పాకిస్తాన్ మనం చూడ్డానికి చిన్న దేశంగా కనిపించవచ్చు, కానీ దాని వేర్లు చాలా దూరంగా ఉన్నాయి. ముసల్మాన్ కంట్రీస్ అంటే కూడా, ముస్లిం కంట్రీస్ అంటే అన్నీ కూడా యునైటెడ్గా ఉండటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. అవన్నీ కనుక ఏకమైతే, వాటికి అమెరికా తోడైతే, వాటికి చైనా కూడా తోడైతే ఖచ్చితంగా ఇండియా వైపు ఒక రష్యా తప్ప ఇంకే రాష్ట్రం, మహా ఉంటే ఇజ్రాయెల్ రష్యా తప్ప ఏ దేశాలు ఉండనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఫినామినా. సో ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ 2 అనేది వస్తే ఎవరికి ఎక్కువ నష్టం, అన్నిటికీ మించి ఎవరి వైపు ఎవరు, పాకిస్తాన్ వైపు ఎవరు నిలబడతారు, ఇండియా వైపు ఎవరు నిలబడతారు, అది ఇప్పుడు మనకు చాలా ఆలోచించదగినటువంటి విషయం. వీటికన్నిటికంటే ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గ్రాండ్ అలయన్స్ అనేది ఒకటి జరిగింది ఈ మధ్య కాలంలో. వాట్ ఈజ్ మెంట్ బై గ్రాండ్ అలయన్స్ అంటే, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ విపరీతంగా ఉద్రిక్త నేపథ్యం ఉంది కదా, అమెరికా దగ్గర ఆయుధ నిల్వలన్నీ కూడా
హరించుకుపోయాయి. దాదాపు 80% ఆయుధాలన్నీ కూడా అది వాడేసింది. ఇరాన్ ఏం చేసింది, మళ్ళీ అది కూడా ఆయుధాలు వాడింది. అయితే అదేం చేసిందంటే చాలా చీప్ ఆయుధాలను వాడింది, ఖర్చు తక్కువ ఆయుధాలనే అది వాడుతూ వచ్చింది. అమెరికా ఏం చేసింది, తన మద గర్వంతో, తన అగ్రరాజ్య ఆధిపత్య గర్వంతో తన దగ్గర ఉన్న మిసైల్స్ అన్నింటినీ కూడా వాడేయడంతో 80% నిల్వలన్నీ కరిగిపోయాయి. ముఖ్యంగా పేట్రియట్ మిసైల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. తన రక్షణ కోసం సౌదీ అరేబియా అంటే ఇప్పుడు ఏమైపోయింది, అమెరికా దగ్గర ఆయుధాలు తక్కువ ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికీ మొండిగా అలాగే నిల్చుంది. ఇరాన్ ఏం చేస్తుంది, కేవలం ఒక అమెరికా పైనే కాదు, అమెరికా సహాయం పొందుతున్నటువంటి అన్ని దేశాలపైన అది యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 3 దేశాల మధ్య యుద్ధం అక్కడికి ఆగిపోతుంది అనుకుంటే అది సౌదీ దేశం పైన కూడా పడింది. మళ్ళీ సౌదీ పైన ఎందుకు పోరాడాలి? ఇరాన్కు సౌదీకి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం ఏంటంటే సౌదీలోన యుఎస్ బేస్ మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయి. సౌదీకి ఆ తర్వాత అమెరికాకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి యుఎస్కు సంబంధం ఉన్నటువంటి సౌదీ ఆ అమెరికా మిలిటరీ వాళ్ళే తమ పైన దాడి చేశారని కచ్చతో ఇరాన్ ఏం చేసిందంటే, అదేమంటారు చూడండి, తమలాకతో నువ్వంటే తలుపు చెక్కతో నేనంటా అన్నట్టు అమెరికా ఒక తమలపాకు విసిరింది అనుకో, ఇరాన్ ఒక తలుపు చెక్కని తీసి అవతల విసిరింది. నువ్వు నన్ను చిన్నగా కొడితే నీ పెద్ద రాయితో కొడతా, నా దగ్గర ఉన్నదంటే పెద్ద రాయితో కొడతా, చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు నిలుస్తారో. ఈ రకమైనటువంటి తెగింపు ధోరణి మనకు ఇరాన్లో కనిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు ట్రంప్ తల పట్టు కూర్చున్నాడు. ఈ యుద్ధాన్ని ముగించేది ఎట్లా, మొదలైతే పెట్టాం కానీ ఆగదే. ఇరాన్ ఎందుకు రగిలిపోతుంది, ఎందుకు ఇంతగా రగిలిపోతుందంటే యుద్ధం ప్రారంభించిన మొదటి రోజే ఆ దేశపు సుప్రీం లీడర్ని బంకర్లో దాచుకున్న వాడిని బాంబులేసి మరీ చంపేసింది అమెరికా. మరి ఎందుకు ఇరాన్ ఊరుకుంటుందండి? ఆయతుల్లా ఖమేనీని పొట్టన పెట్టుకున్నటువంటి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చివరికి చిన్న పసికందును కూడా పొట్టన పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఆ దేశం ఎందుకు ఊరుకుంటుందండి? కోపంతో రగిలిపోతుంది కదా. అందుకోసమే ఇరాన్ తాను ఎంత బలహీనంగా ఉన్నా కూడా నేను పోరాడుతూనే ఉంటా, అమెరికాను నిద్రపోనివ్వను అనేది శపథం పూనినట్టుగా నటిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు అన్ని దేశాలపైన పడుతుంది. ఇరాన్ భయం అందరికీ పట్టుకునింది. అమెరికాకు భయం ఉందో లేదో తెలియదు కానీ సౌదీకి మాత్రం విపరీతమైనటువంటి భయం పట్టుకునింది. ఎక్కడ ఇరాన్ వచ్చి మమ్మల్ని విధ్వంసం సృష్టిస్తుందో, ఆల్రెడీ బాంబులు వేసేసింది, మిసైల్స్ వేసేసింది, అయితే ఇప్పటికి ఆగుతుందంటే అది ఆగదు. మళ్ళీ ఇప్పుడు సౌదీ ఏం చేయాలి, పోనీ అమెరికాతో హెల్ప్ తీసుకుందాం. అమెరికాను అయ్యా మీ వల్లనే కదా మాకు ఈ ఉపద్రవం అంతా వచ్చింది, మీరు మిలిటరీ క్యాంప్ మా దేశంలో పెట్టకపోతే ఇరాన్ మా వైపు వచ్చేదే కాదు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి, మళ్ళీ ఇప్పుడైనా మీరు మాకు హెల్ప్ చేయండి అంటే ఇప్పుడు ట్రంప్ ఏమీ మాట్లాడటం లేదు, మౌన దీక్ష వహించాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గర పైసలు మొత్తం అయిపోయాయి. పైసలు మీన్స్ ఆయుధాలు 80% అయిపోయాయి. పైగా ఇప్పుడు అతను చచ్చినట్టు హెల్ప్ చేయాల్సినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్తో ఆయన రిలేషన్లో ఉన్నారు, అలాగే ఇజ్రాయెల్కు ఆయన సహాయం చేయాలి. సో ఇజ్రాయెల్కు ఆ తర్వాత పాకిస్తాన్కు వీళ్ళందరికీ సహాయం చేయడంతో పాటు మళ్ళీ సౌదీకి కూడా సహాయం చేయాలంటే కుదరదు. కాబట్టి సౌదీ ఒక ఎత్తుగడ వేసింది. ఏంటి, ఇవన్నీ కుదరవని టర్కీతో స్నేహం పెట్టుకునింది. టర్కీ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. టర్కీకి పాకిస్తాన్కు మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆపరేషన్ సింధూర్ మొదటి యుద్ధంలోన పాకిస్తాన్కు అద్భుతంగా సహాయం చేసిన దేశం ఏదంటే టర్కీ. అది తన డ్రోన్లను ఇచ్చింది, ఆయుధాలను ఇచ్చింది, చివరికి మిసైల్స్ కూడా ఇచ్చిందన్న వార్త మనకు వినిపిస్తోంది. సో అది అంతగా సహాయం చేసింది కాబట్టి ఇండియా భగ్గున మండిపోయింది. ఎందుకంటే టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా ఎంతో సహాయం అందించింది. పైగా టర్కీలో టూరిజానికి ఇండియా నుంచి ఎంతో ఆదాయం ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూ ఉంది. సో టర్కీ దేశానికి ఎకానమీ ఇచ్చేటువంటి ఇండియాను వ్యతిరేకంగా మీరు పోరాడతారని వెంటనే ఇండియా తీసుకునే నిర్ణయం ఏంటంటే టర్కీకి వెళ్ళేటువంటి వీసాలన్నింటినీ కూడా కట్టడి చేసేసింది, అక్కడ టూరిజం మొత్తాన్ని ఆపేసింది. ఈ దెబ్బకు అది చావు తప్పి కన్ను లొట్టబోయినంత పని అయింది టర్కీకి. అయినా కూడా ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి వాళ్ళ పంతం అంత త్వరగా పోదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, టర్కీ ఇప్పుడు సౌదీతో పొద్దు కుదుర్చుకుంది. సో ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్, సౌదీ, టర్కీ ఈ 3 దేశాలు కలిసి కట్టుగా ఉంటే ఇప్పుడు సౌదీకి టర్కీ నుంచి సహాయం అందుతుంది. అయితే పాకిస్తాన్ కూడా సహాయం అందాలి. ఎందుకంటే పాకిస్తాన్కు సౌదీకి మధ్య కూడా ఒక ఒప్పందం ఉంది. అది ఏం ఒప్పందం అంటే సౌదీ దేశం పైన ఏ దేశం దండెత్తినా కూడా అది పాకిస్తాన్ పైన దండెత్తినట్టే. కాబట్టి వెంటనే పాకిస్తాన్ స్పందించాలి. ఇప్పుడు ఇరాన్
దండెత్తింది సౌదీ పైన. వెంటనే పాకిస్తాన్ స్పందించాలి. అక్కడికి అంతో ఇంతో స్పందించింది, కానీ బాహటంగా ఎందుకు స్పందించలేదు? ఇరాన్కు కూడా అది మిత్ర దేశం కాబట్టి. అసలు ఇరాన్ అమెరికాకు మధ్యవర్తిత్వానికి ఇదే ప్రధాన పాత్ర పోషించింది. అలాంటిది ఇరాన్ పైన యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ఎందుకు సహాయపడుతుంది? అది సహాయపడదు. పైగా దానికి మిలిటరీ మిసైళ్లను అన్నింటినీ పంపుదామనుకుంటే దానికి ఒక పెద్ద బ్యాక్ డ్రాప్ ఏముందంటే అవన్నీ చైనా తయారు చేసినటువంటి ఆయుధాలు. చైనా ఒప్పుకోదు అక్కడ పంపడానికి. సో అక్కడ మనకు అది కూడా కుదరదు. సో ఇన్ని విషయాల మధ్య టర్కీ నేరుగా ఆయుధాలు లేదా సైనిక సహకారం సౌదీకి అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా నేరుగా దాడిలో పాల్గొనలేకపోయినా ఆర్థిక లేదా ఆయుధపరమైన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. భారతదేశం పక్షాన మళ్ళీ ఎవరు ఉంటారు అంటే, ఇప్పుడు పాకిస్తాన్ పక్షాన ఎవరెవరు ఉంటారు? సౌదీ అరేబియా ఉంటుంది, ఆ తర్వాత మనకు ఆల్రెడీ టర్కీ ఉంటుంది, ఆ తర్వాత అమెరికా ఎలాగో ఉండనే ఉంటుంది. సో ఇప్పుడు చైనా కూడా సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్కు. సో పాకిస్తాన్ ఒంటరి దేశం కాదు. ఆపరేషన్ సింధూర్ యుద్ధం వస్తే పాకిస్తాన్ పక్షాన మనకు చైనా ఉంటుంది, అమెరికా ఉంటుంది, ఆ తర్వాత టర్కీ ఉంటుంది, ఆ తర్వాత సౌదీ ఉంటుంది. 4 దేశాలు ఉంటాయి. మరి ఇండియా వైపు ఉంటే ఇజ్రాయెల్ ఉంటుంది లేదా రష్యా. రష్యా కూడా చాలా అద్భుతమైనటువంటి దేశం కాబట్టి, పైగా రష్యాతో మీరు సంబంధాలు పెట్టుకుంటే కనుక మీకు 150% ప్రతీకార ఎగుమతులు రుసుము విధిస్తామని హుంకరిస్తూ ఉంటుంది అమెరికా. అది ఎంత హుంకరించినా కూడా ఈసారి ఇంధనాన్ని అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంట్రీ ఏది రష్యా నుంచి అంటే ఇండియా మాత్రమే. దట్ ఈస్ ది నేకెడ్ ట్రూత్. మరి ఇండియా వైపు ఎవరు ఉంటారంటే, భారత్ ఒంటరిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ క్లిష్ట సమయంలోన రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మద్దతుగా నిలుస్తాయి. సో ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ దేశాలు 2 ఇస్లామిక్ దేశాలు, ఒకే విధమైన మతపరమైన నమ్మకాలున్న దేశాలు. వాటి మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఉంది. టర్కీ ఎందుకు సపోర్ట్ చేయాలి పాకిస్తాన్కు అంటే, దాని మధ్య స్ట్రాటజిక్ రిలేషన్ ఉంది. మనం అనుకుంటున్నాం స్ట్రాటజిక్ రిలేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫారిన్ పాలసీ. సో వాటి మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అలయన్సులు కూడా ఏర్పడ్డాయి. టర్కీ తన రక్షణ పరికరాలను, డ్రోన్లు మరియు ఇతర ఆయుధాలను పాకిస్తాన్కి అందిస్తూ ఒక విధమైన బలమైన సైనిక మద్దతుదారుగా కూడా మారుతోంది. సో ఇన్ని బలగాలు 2 వైపు మోహరించాయి కాబట్టి ఆపరేషన్ సింధూర్ 2 వస్తే ఇండియా ఏం చేయబోతోంది? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అదండి సమాచారం. దట్స్ ఆల్.